18 సంవత్సరాలు కప్పే లేని రెండు టీమ్స్ 2025 ఐపీఎల్ ఫైనల్లో ఆ ఒక్క కప్పు కోసం తలబడబోతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు పంజాబ్ కింగ్స్ ఈ రెండు 2025 ఐపీఎల్ ఫైనల్ కు వచ్చేసాయి. అయితే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఉంది. ముఖ్యంగా ఆర్సీబీ టీంలో ఒక ప్లేయర్ ఉన్నాడు. అతనే ఆర్సీబీ కొంప ముంచే అవకాశం ఉంది, కప్పు రాకుండా చేసే అవకాశం ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ లోకి ఒక్క ప్లేయర్ వచ్చాడు అంటే ఏమో విరాట్ కోహ్లీని అవుట్ చేయొచ్చేమో త్వరగా. ఇలాంటివి ఎన్నో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఈ రెండు టీమ్స్ ఈ 2025 ఐపీఎల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి మనం ప్లే ఆఫ్స్ అయిపోయిన వెంటనే ఒక వీడియో చేసాం 4 టీమ్స్ పైన. మీరు ఒకసారి వెళ్ళి చూస్తే క్లియర్ గా ఆ రోజు ఏం చెప్పానో అదే జరిగింది. ఈ రెండే ఫైనల్ కు వచ్చాయి. ఇక లేట్ చేయకుండా ప్రివ్యూ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ 2025 ఫైనల్ జూన్ 3 జరగబోతోంది. ఎక్కడ అంటే నరేంద్ర మోదీ స్టేడియంలో. టైం 7:30 PM ఇండియన్ టైమింగ్స్ ప్రకారం. సో నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ రిపోర్ట్ ఏంటి? ఇక్కడే మనకు క్వాలిఫైడ్స్ 2 కూడా జరిగింది, పంజాబ్ వర్సెస్ ముంబై. అప్పుడు పిచ్ రిపోర్ట్ కూడా డిస్కస్ చేశాము. సో నరేంద్ర మోదీ స్టేడియంలో చాలా పిచ్చెస్ ఉన్నాయి. బట్ మనం ఒకసారి గమనించాము అంటే ఈ సంవత్సరం ఐపీఎల్ మొత్తం అక్కడ పిచ్చెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ దాదాపు ఒకేలాగా బిహేవ్ చేస్తున్నాయి. బ్యాటింగ్ కి బాగా అనుకూలిస్తున్నాయి. పిచ్ పైన బౌన్స్ అనేది బ్యాట్స్మెన్ కి బాగా హెల్ప్ అవుతుంది. ఇక 200 విషయానికి వచ్చాము అంటే చాలా సింపుల్ గా ఆడుతూ పాడుతూ కొట్టేస్తున్నారు. సో ఫైనల్ కాబట్టి 200 రాకపోవచ్చు. దానికి కారణం ఏంటి అంటే సో ప్రెజర్ ఉంటుంది. అంత ఈజీగా వాళ్ళు రిస్క్ షాట్స్ ఆడలేరు. ఎందుకంటే అవుట్ అయితే ఏమవుతుందన్న భయం ఉంటుంది ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కి. ఒకవేళ భయమే లేని బ్యాట్స్మెన్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు రెచ్చిపోయారంటే మాత్రం ఇలాంటి మ్యాచెస్ లో చాలా ప్రమాదం. అలాంటి వాళ్ళ గురించి కూడా మాట్లాడదాము. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే ఫాస్ట్ బౌలర్స్ కి బాగా హెల్ప్ ఉంటుంది. ఇక స్పిన్నర్స్ అన్న వాళ్ళు ఖచ్చితంగా గేమ్ లోకి వస్తారు. ఇది పరిస్థితి. డ్యూ ఉంటుందంటే డ్యూ ఖచ్చితంగా ఉంటుంది. టాస్ గెలిచాక చేజింగ్ తీసుకోవడం బెటర్. పిచ్ వల్ల చెప్పట్లేదు, డ్యూ వల్ల చెప్పట్లేదు. ఫైనల్ మ్యాచెస్ లో అంటే ఇలాంటి ప్రెజర్ మ్యాచెస్ లో చేజింగ్ తీసుకోవడమే 100% బెటర్ ప్రెజర్ ని హ్యాండిల్ చేసుకోవడానికి. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే అసలు ఫైనల్ మ్యాచ్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగకూడదు, కోల్కతాలో జరగాలి. అక్కడ వర్షం పడుతుంది అని చెప్పి క్వాలిఫైయర్స్ ని అలాగే ఈ ఫైనల్ మ్యాచెస్ ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తే చాలా ఆశ్చర్యంగా క్వాలిఫైర్స్ 2 మ్యాచ్ కి వర్షం అనేది అడ్డంకిగా మారింది. మరి ఐపీఎల్ ఫైనల్ కి కూడా వర్షం పడితే ఏంటి పరిస్థితి అని మీకు డౌట్ రావచ్చు. చూడండి, ఫైనల్ మ్యాచ్ కి ఎక్స్ట్రా 2 అవర్స్ అంటే నార్మల్ టైం కన్నా ఇప్పుడు నార్మల్ మనం చూసామంటే ఆల్మోస్ట్ 12:31 వరకు వెయిట్ చేస్తూ ఉంటారు కనీసం మ్యాచ్ జరిపించడానికి, 5 అవర్స్ మ్యాచ్ జరిపించడానికి. సో ఫైనల్ మ్యాచ్ కి ఎక్స్ట్రా 2 అవర్స్ టైం ఉంటుంది. అది మాత్రమేనా అంటే రిజర్వ్ డే కూడా ఫైనల్ కి ఉంటుంది. బట్ నాకు తెలిసి ఫైనల్ అయిపోతుంది. వర్షం పడినా ఏం జరిగినా కనీసం 15 ఓవర్స్, 10 ఓవర్స్, 5 అవర్స్ ఏదో విధంగా మ్యాచ్ అయితే కంప్లీట్ చేస్తారనిపిస్తుంది అనమాట. వెదర్ రిపోర్ట్ ప్రకారం అయితే అంత పెద్ద పెద్ద వర్షాలేమీ కనిపించట్లేదు మ్యాచ్ వాష్అవుట్ అయ్యేంత. ఇక ఆ రోజు ఏమైనా జరిగితే మనం ఏం చేయలేము. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ మాట్లాడే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఈ 2025 ఐపీఎల్ లో ఈ రెండు టీమ్స్ 3 టైమ్స్ ఫేస్ అయ్యాయి అనమాట. ఆ 3 సార్లలో 2 సార్లు ఆర్సీబీ గెలిచింది, ఒక్కసారి మాత్రమే పంజాబ్ గెలిచింది. సో ఆ ఒక్కసారి ఎప్పుడు అంటే పంజాబ్ ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు పంజాబ్ కింగ్స్ 5 వికెట్స్ తేడాతో గెలిస్తే, తర్వాత 2 మ్యాచ్ల్లో అంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ కి వెళ్లి ఆర్సీబీ గెలిచింది 7 వికెట్స్ తేడాతో. ఇక క్వాలిఫైర్ 1 మ్యాచ్ లో కూడా ఆర్సీబీ 8 వికెట్స్ తేడాతో చాలా కంఫర్టబుల్ గా గెలిచింది అగైనెస్ట్ పంజాబ్ కింగ్స్. ఇక ఓవరాల్ హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే 36 మ్యాచెస్ జరిగితే అందులో ఆర్సీబీ 18 టైమ్స్, పంజాబ్ కింగ్స్ 18 టైమ్స్. సో ఫైనల్ కి వచ్చారు. అండ్ ఇక్కడ కూడా ఫైట్ అనేది హెడ్ టు హెడ్ లో కూడా ఈక్వల్ గా కనిపిస్తుంది. ఇలాంటి టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగితే చూడడానికి కూడా బాగుంటుంది. ఇక ఇప్పుడు ఇంపార్టెంట్ ప్లేయింగ్ 11 విషయానికి వద్దాం. చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఆర్సీబీ ప్లేయింగ్ 11 లో ఏమైనా చేంజెస్ చేస్తుందా? వాళ్ళైతే చేంజెస్ చెయ్యరు, కానీ నన్ను అడిగితే మాత్రం ఒక చేంజ్ చేసుకొని రావడం బెటర్ అనిపిస్తుంది. అదేంటి అంటే లియామ్ లివింగ్స్టన్ ని తీసేసి టిమ్ సైఫర్ట్ ని తీసుకొని రావడం బెటర్. లియామ్ లివింగ్స్టన్ ఏ మాత్రం ఫామ్ లో లేడు కాబట్టి తీసేయడం 100% బెటర్. ఇలాంటి ప్లేయర్స్, ఫామ్ లో లేని ప్లేయర్స్ కొన్నిసార్లు ఇంపార్టెంట్ టైంలో ఫామ్ లోకి వస్తూ ఉంటారు, కానీ అది మనం 50-50 ఛాన్సెస్ ని నమ్మలేము. కాబట్టి టిమ్ సైఫర్ట్ లాంటి ఒక భారీ హిట్టర్ కి ఛాన్స్ ఇవ్వడం బెటర్. అయితే ఫైనల్ మ్యాచెస్ లో ఎవరు ఎక్స్పెరిమెంట్స్ చేయరు, బట్ నేను ఎందుకో ఈ చేంజ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. టిమ్ సైఫర్ట్ కావాలంటే టాప్ 3లో ఆడగలడు కాబట్టి రజత్ పటిదార్ కొంచెం లేట్ గా వచ్చి టిమ్ సైఫర్ట్ ని ప్రమోట్ చేసినా బాగుంటుంది. బట్ నాకెందుకో లియామ్ లివింగ్స్టన్ నమ్మడం కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇది పరిస్థితి. ఇక ఆర్సీబీ ప్లేయింగ్ లో ఈ చేంజ్ తప్ప ఇక ఏ చేంజ్ ఉండదన్నమాట. వీళ్ళ టీం పూర్తిగా సెట్ అయిపోయి ఉంది.
సో ఒకసారి ఫస్ట్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాము. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటిదర్, లియామ్ లివింగ్స్టన్ లేదా టిమ్ సైఫర్ట్, జితేష్ శర్మ, రొమారో షెపర్డ్, కృణల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, జోస్ హ్యాజల్వుడ్, శ్రేయస్ శర్మ. సో ఇది ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా మయాంక్ అగర్వాల్. సో ఇక ఆర్సీబీ టీంలో స్పిన్నర్ ముఖ్యంగా శ్రేయస్ శర్మ సూపర్ ఫామ్ లో ఉండడం అండ్ డిఫరెంట్ ప్లేయర్స్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ప్లే ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ వస్తున్నాయి ఆర్సీబీ టీంలో. సో ఇది గుడ్ సైన్ అనమాట. అంటే ఒక్కరి మీద డిపెండ్ అవ్వకుండా టీం మొత్తం ఆడుతోంది. అదే వాళ్ళకు ఉన్న ఒక సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఇక విరాట్ కోహ్లీ, ఎందుకంటే ఫైనల్ అనగానే, ప్రెజర్ మ్యాచ్ అనగానే విరాట్ కోహ్లీ మీదకే వెళ్తుంది అనమాట అందరి చూపు. ఎందుకంటే తను ఆడాల్సిన అవసరం ఉంది, తను ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడు. సో ఫైనల్లో ఎలా ఆడతాడో చూడాలి. ఇక ఇంకొక పిల్లర్ జోస్ హ్యాజల్వుడ్ ఈ టీంకి. ఇప్పటి వరకు ఏ మ్యాచ్లో కూడా టీంని కానీ ఫ్యాన్స్ని కానీ డిసప్పాయింట్ చేయలేదు. WTC ఫైనల్ని కాదని చెప్పి ఇక్కడికి వచ్చి ఆడుతున్నాడు. దానికి సార్థకత జరగాలి అంటే వాళ్ళు కప్పు కొట్టాలి, అంటే అలాంటి పర్ఫార్మెన్స్ రావాలి. ఇక భువనేశ్వర్ కుమార్ సపోర్ట్ కూడా టీంకి అవసరం ఉంది. ఇది ఇక నెక్స్ట్ మనం చూసాము అంటే పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ వీళ్ళ ప్లేయింగ్ 11లో చేంజెస్ అంటే నాకు తెలిసి వీళ్ళకి కూడా ఏ చేంజెస్ చేసుకొని వచ్చే అవకాశం లేదు. బట్ నన్ను అడిగితే ఒపీనియన్ ఏంటి అంటే హర్ప్రీత్ బ్రార్ని టీంలోకి తీసుకోవాలి, ఒక ఫాస్ట్ బౌలర్ని పక్కకు పెట్టి. ఎందుకంటున్నాను అంటే విరాట్ కోహ్లీ పైన చాలా మంచి రికార్డు ఉంది హర్ప్రీత్ బ్రార్కి. ఒకవేళ హర్ప్రీత్ బ్రార్ విరాట్ కోహ్లీని త్వరగా అవుట్ చేస్తే ఆర్సీబీ టీం మొత్తం ప్రెషర్లోకి వెళ్తుంది. వీళ్ళు గెలిచే ఛాన్సెస్ చాలా పెరుగుతాయి ఎప్పుడైతే విరాట్ కోహ్లీ క్రీజ్లో తక్కువసేపు ఉంటాడో. కాబట్టి ఇదే అనమాట చెప్పింది. హర్ప్రీత్ బ్రార్ వస్తే బాగుంటుంది. ఇక వీళ్ళ టీం విషయానికి వచ్చాము అంటే వీళ్ళు బ్యాటింగ్ డిపార్ట్మెంట్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు అనమాట, ముఖ్యంగా టాప్ ఆర్డర్ పైన. మీరు ఒకసారి చూసారు అంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ స్టార్టింగ్లో చాలా స్ట్రాంగ్గా కనిపించింది. బట్ లాస్ట్ 2-3 మ్యాచెస్లో వీళ్ళు బౌలింగ్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఫెయిల్ అవుతోంది. సో ఫైనల్ మ్యాచ్లో అలాంటి ఫెయిల్యూర్స్కి చోటు ఉండకూడదు. ఇచ్చారు అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు ఫైనల్స్కి వచ్చారు కాబట్టి వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఇలా ప్లేయింగ్ 11 చూసాము అంటే ప్రియాంశ్ ఆర్య, జాష్ ఇంగ్లీష్, శ్రేయస్ అయ్యర్, నేహల్ వదేరా, మార్కస్ స్టోనిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జెమిసన్, విజయ్ కుమార్ వైశాఖ్, హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రభ్ సిమ్రాన్ సింగ్. ఇది ఇక మ్యాచ్ ఎవరు గెలుస్తారు చూడండి. రెండు టీమ్స్ 18 ఇయర్స్ తర్వాత కప్పు కోసం వస్తున్నాయి. ఒక్కసారి కూడా కప్పు కొట్టిందే లేదు. మ్యాచ్ ఎవరు గెలుస్తారు అంటే ఫ్యాన్ బేస్ ప్రకారం చూసుకున్నామంటే ఆర్సీబీ గెలవాలని చాలా కోట్ల మంది ప్రే చేస్తూ ఉంటారు, ఖచ్చితంగా ఆర్సీబీ గెలవాలని. సో అదే టైంలో ఫ్యాన్ బేస్ కొంచెం పంజాబ్ కింగ్స్కి తక్కువ. బట్ ఈ కప్ అన్నది గెలవడానికి రెండు టీమ్స్ డిజర్వ్ టీమ్స్, నిజమే కదా. రెండు టీమ్స్ ఒకే రకం కష్టపడ్డాయి. రెండు టీమ్స్ ఎప్పుడు కప్పు గెలవలేదు. కాబట్టి ఎవరు గెలిచినా హ్యాపీగా ఫీల్ అవుదాము. బట్ పిచ్ ప్రకారం కానీ, ప్రెసెంట్ టీమ్ ఫామ్ ప్రకారం కానీ, ఫస్ట్ నుంచి టోర్నమెంట్ వైజ్ చూసుకున్నామంటే రెండు కూడా సమానంగా కనిపిస్తున్నాయి. బట్ ఎడ్జ్ అన్నది ఆర్సీబీకి ఉండే అవకాశం ఉంది. ఎడ్జ్ అంటే ఏదో ఒక 30%, 40% ఖచ్చితంగా చెప్పట్లేదు. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. క్వాలిఫైయర్లో ఓడిపోయినంత మాత్రాన క్వాలిఫైయర్ 1లో వాళ్ళు ఏమి అంత తక్కువ చేసి చూసే టీం కాదు. చాలా స్ట్రాంగ్ టీం, చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. అయితే ఆ ప్లేయర్స్ ఆ టైంలో ఫెయిల్ అవుతారా, హిట్ అవుతారా అనేది మాత్రమే చూడాలి. సో ఆర్సీబీకి కొంచెం మాత్రమే ఎడ్జ్ ఉంది, చాలా స్లైట్ ఎడ్జ్. నన్ను అడిగితే 5% కూడా కాదు, 2-3% మాత్రమే ఎడ్జ్ ఉంది. చూద్దాం ఎవరు గెలుస్తారో. మరి మీరు ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు? ఆబ్వియస్లీ కామెంట్ సెక్షన్ మొత్తం ఆర్సీబీనే ఉంటుంది, నాకు బాగా తెలుసు. సో చూద్దాం పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఎంతమంది పంజాబ్ కింగ్స్కి సపోర్ట్ చేయడానికి వస్తారో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.